ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ శిల్పి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషి చేసిన సమాజ స్థాపకుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు అన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచ దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతాయని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని మోవో గ్రామంలో తక్కువ వర్గానికి చెందిన కుటుంబంలో జన్మించి బాల్యంలో అనేక వివక్షతలను ఎదుర్కొని ఉన్నత విద్యను పొందారు. సమానత్వం, మానవ హక్కులు, విద్యా స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన కృషి అనిర్వచనీయమైనది. వ్యక్తిలో ప్రతిభ ఉంటే అందరిలోనూ గుర్తింపు వస్తుంది అనడానికి నిదర్శనమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన అనేకమైనటువంటి విద్యలలో ప్రావీణ్యతను సంపాదించిన మహనీయుడు అని తెలిపారు. కొలంబియా విశ్వవిద్యాలయం మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నందు డాక్టర్ పట్టాలు పొందారన్నారు. అప్పటి కాలంలో అత్యున్నత విద్యను అభ్యసించి అతి కొద్ది భారతీయులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకరని తెలిపారు. బహుజన హితాయ్, బహుజన సుఖాయ్ అనే తత్వంతో ఆయన బహుళ సంస్కరణలు అమలు చేశారని గుర్తు చేశారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా, అన్నిటికీ మించి సామాజిక సంస్కర్తగా ఆయన పేరు చిరస్మరణీయమని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు మనకు మార్గదర్శకంగా నిలవాలని, సమానత్వం, న్యాయం, సౌభాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి అని, పోలీస్ సిబ్బంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో ఉద్యోగ నిర్వహణ చేయాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటుగా అదనపు ఎస్పీ శ్రీ జేవి సంతోష్, అడ్మిన్ ఆర్ఐ రాజా, వెల్ఫేర్ ఆర్ఐ ఎల్ గోపీనాథ్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.